యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మవాసు స్వాతం చదువు పద్మ గారు ఫుల్ రొంప ఫీవర్ 4 టాబ్లెట్లు వేసుకుంటే ఇవాళ కొంచెం ఇలా లెగిసాను. మొన్న రాత్రి నుంచి నిన్నంతా విపరీతమైన ఒళ్ళు నొప్పులు రొంపండి. ఎన్ని తుమ్ములో చెప్పలేను. ఇంకా ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. మీకు ఇవాళ నేను ఏం చూపించాలి అనుకున్నానంటే, పండుగ వస్తుంది కదా, బెడ్షీట్లు కింగ్ సైజ్ ఉన్నాయి నా దగ్గర. మాకు కింగ్ సైజ్ కాకుండా 6x7 అలా అయితే అప్పుడే అయిపోయాయి. అవి కింగ్ సైజ్ వల్ల మా వాళ్ళందరికీ అంత పెద్ద పెద్ద మంచాలు కాదు, పరుపు ఇంత తిక్కుగా ఉండాలి ఆ దుప్పట్లు వేయాలంటే. కింగ్ సైజ్ అంటే చాలా పెద్ద బెడ్షీట్లు అండి. అవి ఒక 10-12 ఉన్నాయి. అవి చూపించాలని మీ ముందుకు వచ్చాను. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ, నేను వేసుకున్నది నేను కలకటాలో తెచ్చుకున్న టాప్స్ అండి. బాగున్నాయి, కాకపోతే వీటికి చున్నీలు ఉండవు. నాకు చున్నీ లేకపోతే కుదరదు అసలు. అందువల్ల ఏదో ఒకటి దుప్పటా వేసేసి, అంటే పద్మగారికి చున్నీలు లేకపోతే కుదరదు కాబట్టి బాటోని చున్నీ ఉన్నది ఏదన్నా సెట్ తీసుకుని అలా తీసుకోవాలి. నాకు బాగా నచ్చేసి ఇది ఇలా ఎలాస్టిక్లా వస్తుంది, ఇలా పట్టుకోవచ్చు, ఇక్కడ తాడు కట్టుకోవచ్చు. పిల్లలకి ఇది బాగుంటుంది అనమాట. చాలా నాకు కూడా బాగా నచ్చింది. హ్యాండ్స్కి ఇలా సుంచులు వచ్చి ఇలా వచ్చి ఎలాస్టిక్ లాగా బాగుంది. తెలియచేస్తూ మొన్న మీకు కలంకారీ శారీస్ చూపించాను కదా, 1400 చీర ప్లస్ 100 రూపాయలు షిప్పింగ్ అని. అందులో గ్రీన్ చీరలు చాలా మంది అడిగితే లేవనుకున్నాను. ఇంకా మొత్తం అంటే చీర నచ్చిన చీర 2-3 కూడా కలెక్షన్ చేస్తాను. ఒకటి చిన్న బార్డర్ అంటే అటు ఇటు బార్డర్ ఉన్నది, ఒకటేమో బిగ్ బార్డర్ హాఫ్ స్కర్ట్ బార్డర్ ఉన్నది. చీరలు సేమ్ గ్రీన్ ఉన్నాయి, 2 చీరలు. అవి ఈ బెడ్షీట్లు కొంత లెహరియా జార్జెట్లు ప్రింట్లతోటి చూపించాలని మేము ముందుకు వచ్చేసాను. ఫస్టే ఇదిగో బాటిల్ గ్రీన్, ఇది లేదనుకుని చెప్పాను అన్నాను కదా. ఇది ఆల్రెడీ నాకు అన్నవరంలో ఉంటారు ఫ్రెండ్ పద్మ అని, ఆవిడ తీసుకున్నారు ఈ చీర. లేదనుకున్నాను నేను. ఇవాళ వెతికితే ఇది ఒకటి దొరికిందండి. సేమ్ 1400 ప్లస్ షిప్పింగ్ 100 రూపాయలు అవైలబుల్గా ఉంది. అలాగే బ్లాక్, ఇది కూడా 1400 ప్లస్ షిప్పింగ్ మీదే బ్లాక్ అండి, అదే అవైలబుల్గా ఉంది. ఇది గ్రే కలర్ అండి, ఇది కూడా అవైలబుల్. ఇది కూడా లేదనే చెప్పాను కానీ ఉంది. ఇదిగోండి ప్రింట్ ఎంత బాగుంది చూసారా. ఇది కూడా అవైలబుల్గా ఉంది. అలాగే చిన్న బార్డర్ ఉందన్నాను కదా గ్రీన్లో, అటు ఇటు ఇదిగోండి సేమ్ అదే బిగ్ బార్డర్దే చిన్న బార్డర్, 2 వైపులా బార్డర్. పళ్ళు అంతా కూడా రిచ్గా కలంకారీ ప్రింటే వస్తుంది. ఒకటన్నా ఓపెన్ చేయాలి కదా. ఇది పౌటంచు, ఇది శారీ అంతా. ఓకే, ఇది శారీ, ఇదే బ్లౌజ్. బాటిల్ గ్రీన్ అండి, బిస్కెట్ కలర్, అద్భుతమైన లుక్, చాలా బాగుంది చీర. అవైలబుల్గా ఉంది. ఈ 4 మొన్న కలంకారీ చీరలో మిగిలిన చీరలు, అన్ని చీరలు చూపిస్తే. ఓకే, ఇక వస్తే ఇది మాత్రం ఇంకెన్ని చీరలు ఇచ్చినా కరువు తీరట్లేదు. ఇది కూడా వైట్ అండ్ ఇలా త్రిబుల్ కలర్ జార్జెట్ శారీ అండి. అలాగే గోల్డ్ బార్డర్తో జార్జెట్. ఓకే, అలాగే ఇది ఫ్యాన్సీ ఐటము జార్జెట్లో మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఇది ఏదైతే ఉందో అదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇవి మీకు రేట్లు చెప్పట్లేదండి, ఉన్న చీరల వరకు చూపిస్తాను. ఓకే, ఇది అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను ఈ చీరలు. నాకు అరుణ జ్యోతి అని ఒక అమ్మాయి ఉంటారు సికింద్రాబాద్ నుంచి. ఆవిడ చీర చూసి వాళ్ళంతా అడిగారంట. నేను వీడియో చేస్తానులేమ్మా, తీసుకుని తిరిగానని చెప్పాను. ఇగోండి ఇవాళ వీడియో చేస్తున్నాను వారి కోసమే. అంటే ఫోటోలు పెట్టమంటారు, నేను ఆ ఫోటోలు షేర్ చేయదాకా. ఇది ఆల్రెడీ ఒక చీర చూపించాను కదా, ఇవి 2 ఉన్నాయి. ఆరెంజ్ ఒకటి అవైలబుల్ ఉంది. ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్. ఆ పాప, ఆ జ్యోతి అన్న అమ్మాయి ఈ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. ఇది కూడా అవైలబుల్ ఉంది. అలాగే నిన్న వీడియోలో కాటన్ కోటాల్లో ఇదొక కలర్ అవైలబుల్ ఉంది. ఎల్లో నాదే అని చెప్పాను కదా, ఇదొకటి అవైలబుల్గా ఉంది. ఈ బ్లూ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఇది లెహరియా జార్జెట్ రెడ్,
ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇవి కూడా లెహరియా జార్జెట్ డిజిటల్ ప్రింట్స్ అండి. ఇది కూడా అవైలబుల్ ఉంది. పింక్ బ్లౌజ్ వస్తుంది దీనికి. ఇది నాకు తెలిసి మొన్న రేట్లు చెప్పినట్టుగా ఉన్నాను, అవండి ఇవి. ఆ రోజు అయిపోయింది కాబట్టి ఈ రోజు ఎవరన్నా కావాలంటే మళ్ళీ చెప్తాను. ఇది ఒకటి లెహరియా జార్జెట్ అది. అలాగే ఇది కూడా లెహరియా జార్జెట్ కి కలంకారీ ప్రింట్. ఇది బ్లౌజ్. ఇది కూడా లెహరియా జార్జెట్ షిబోరి ప్రింట్తో గ్రే అండ్ పింక్. ఇదే పింక్ బ్లౌజ్ వస్తుంది. అలాగే ఇది కూడా ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా లెహరియా జార్జెట్. ఓకే, ఇది బాందిని స్టైల్ ఎల్లో శారీ. ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా లెహరియా జార్జెట్ అండి. హెవీ మెటీరియల్, చాలా బాగుంది చీర. అది ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. క్రేప్ బ్లౌజ్ వస్తుంది, క్రేప్. అలాగే ఇది కూడా లెహరియా జార్జెట్. దీనికి ఎవరో డబ్బులు వేసారు, అడ్రస్ పెట్టలేదు నాకు. ఒకసారి చీర గలవరు వెనక్కి రమ్మని అప్పుడే 2 వీడియోల నుంచి చెప్తున్నాను. లెహరియా జార్జెట్ అది. ఓకే, ఇది లెహరియా జార్జెట్. ఇది లెహరియా జార్జెట్ బాటిక్ ప్రింట్లో ఈ పింక్ ఆ ఎల్లో 2 మాత్రమే ఉన్నాయండి. ఓకేనా, ఇది బాగుంది. ఇది బీట్రూట్ నేరేడు పండు కలరు. ఇదే బ్లౌజ్ వస్తుంది మీకు. ఇది అవైలబుల్గా ఉంది. ఇంక ఇక్కడ నుంచి బెడ్షీట్లు చూపిస్తాను మీకు. కింగ్ సైజ్ బెడ్షీట్లు, పెద్ద పెద్ద బెడ్షీట్లు. ఓపెన్ చేయడానికి ఏమి ఉండదు దీనికి. ఇదిగోండి, ఇది బెడ్షీట్. ఇవి కవర్లు, పిల్లో కవర్లు, చాలా పెద్ద సైజు. నేను మీకు నచ్చితే కనుక రేట్ చెప్తాను. ఓకేనా, పండుగలు వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి ఎవరికైనా నచ్చితే. ఇదిగోండి, ఇలా బాక్సెస్ కింద ఉంటుంది. అలా పింక్. ఇది పిల్లోస్ కూడా మీకు ఎంత పెద్దవి వస్తాయో ఒక పిల్లో చూపిస్తాను చూడండి. అది బెడ్షీట్ అంతా ఇలా బాక్సెస్ కింద వస్తుంది. చాలా బాగుంది. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. నాకు నా బెడ్కి చిన్నవి అయిపోతున్నాయి, పెద్దవి అయిపోతున్నాయి. అందుకని ఇది కూడా చాలా బాగుంది. సెల్ఫ్ డిజైన్ వచ్చి ఇది మధ్యలో వస్తుందండి ఇలాగా. దానికి పిల్లోస్ ఉండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో మీకు తెలిసిపోతాయి. ఈ పిల్లోస్ అవి కూడా పెద్దవి. ప్యూర్ కాటన్ బై కాటన్ అండి. ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్. ఓకేనా, ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా అవైలబుల్ ఉంది. నేను ఈ అట్లన్నీ పీకేసి పడేసానండి. బాగుంది. ఇది కూడా బీరువాల్లో పట్టవు కదా. కింగ్ సైజ్ బెడ్షీట్లు అన్నమాట. కింగ్ సైజ్. ఎంత బాగుందో ఈ బెడ్షీట్. ఎలాగోలా వేసేద్దామంటే కటింగ్లు పోతుంది. ఇది పిల్లో కవర్లు అండి. ఇవి ఎంత మెత్తగా, ఎంత బాగుంది వచ్చింది. క్వాలిటీ తెలిసిపోతుంది మనకి. స్మూత్గా ప్యూర్ కాటన్. ఇది కవర్ చూసారా, మన మొబైల్ ఎంత ఉందో అంత కవర్ వచ్చేసింది. బెడ్షీట్ ఇది ఆల్ ఓవర్ ఇలాగే ప్రింటెడ్ వస్తుంది. ఇలాగే వస్తుంది ప్రింటెడ్. లైట్ చపాతీ పిండి కలర్ అనుకోండి. ఇది పిల్లోస్ ఆల్ ఓవర్ డిజైన్. దాంట్లోనే కలర్ డిఫరెన్స్. ఇదిగోండి, ఇది బ్రౌన్, అది బ్లూ ఫ్లవర్. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బెడ్షీట్లు అండి. కింగ్ సైజ్ అంటే చాలా థిక్గా ఉండాలి పరుపు. ఇదిగోండి, ఇంకా అసలు డిజైన్ అంటే అంత అందంగా ఉందంటే ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేయలేను, బరువుగా ఉంటాయి కదా, కాటన్ కదా. ఇది ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట. ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఈ వెనక తలెంపు దగ్గర అంతా ఇలా ప్లెయినే ఉంటుంది. కాళ్ళ దగ్గర అంతా ఇలా డిజైన్ వస్తుంది. దానికి ఇవి కవర్లు, ఇవి పిల్లో కవర్లు. బాగున్నాయి కదండి. పైన వైపు వైట్ ఉంటుంది లైట్గా.
ఇవన్నీ కింగ్ సైజ్ బెడ్షీట్లు, చాలా హెవీ మెటీరియల్, చాలా క్వాలిటీ ఉంటాయి. 10-12 ఏళ్ళు రఫ్ అండ్ అప్ మీరు ఎలా వాడేసుకున్నా మనుతాయి, బాగుంటాయి. ఇది కూడా నాకు సరిపోవట్లేదండి, అంటే ఉంచేసుకుంది నేను. నా మంచానికి పెద్దవి అయిపోయినాయండి. కొంచెం పిల్లలు ఉన్నారు, మనకు డార్క్ కావాలంటే ఇదండి ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది కూడా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, ఇలా పైకి ఈ కలర్ వచ్చినట్టుగా ఉంది అంతే. చాలా బాగున్నాయండి ఇవి కవర్లు. ఓకే, సగం సగం ఇలా వచ్చినాయి కలర్స్, అలా ఎంత బాగుందో కదా. ఇవి ఈ బెడ్షీట్ కండి, పిల్లలుండి మాపు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి అవి బాగుంటాయి. అలాగే ఇది సింగిల్ మంచం, అంటే 4-6 సైజు మంచానికి బాగుంటుంది. దీనికి సింగిల్ పిల్లో వచ్చిందండి, పెద్ద పిల్లో వచ్చింది సింగిల్. అంటే మనం ఇది వరకు అంటే ట్రైన్స్లో వెళ్తే కప్పుకునే వాళ్ళని పట్టుకెళ్ళి, ఇప్పుడు యాత్రలకు వెళ్తే తప్ప బెడ్షీట్లతో పని ఉండట్లేదు జర్నీస్కి. ఇది ఒక సింగిల్ పిల్లో. మనకి ఏమన్నా దివాన్ ఉంటే ఆ బోస్టులు అవన్నీ తీసేసి దివాన్ మీద పక్కన వేసుకుంటాం, శుభ్రంగా ఉంటుంది. ఇది కూడా అలాంటిదే, దివాన్ మీద పక్కన వేసుకుని ఇలాంటిదే. ఇవేనండి శారీస్, అలాగే కాటన్స్, బెడ్షీట్స్. మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను వాటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.